ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈరోజు ఒక స్క్రిప్ట్ గురించి చెప్తున్నాను. యునైటెడ్ స్పిరిట్స్. ఈ మీరు పెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, స్క్రీనర్ ఓపెన్ చేయండి. ఈ స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఉంది రైట్ సైడ్, అక్కడ యునైటెడ్ స్పిరిట్స్ అని ఎంటర్ చేయండి. యునైటెడ్ అని కొట్టగానే ఇక్కడ కింద లిస్ట్ వస్తుంది. యునైటెడ్ స్పిరిట్స్ అని మీరు ఓపెన్ చేయండి. ఈ యునైటెడ్ స్పిరిట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, 3వ తారీఖు నైటు ఐపీఎల్ మ్యాచ్ గెలవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఏదైతే గెలిచిందో, మీరు కనుక గూగుల్కి వెళ్ళి రాయల్ ఛాలెంజర్స్ వికీపీడియా తెలుగు అని కొడితే ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఒకటే కాదు, మీకు ఇలా ఎవరైతే ఏవైతే ఉన్నాయో మనము చూడవలసింది, వినవలసింది, అర్థం చేసుకోవాల్సింది, ప్రతి న్యూస్కి రిలేటెడ్ ఉంటుంది షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏదైతే ఉందో మనము అది చూడాలి. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్రికెట్ టీం గెలిచింది ఐపీఎల్ నిన్న పెద్ద ఎత్తున బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో. ఇక మనకు తెలిసిందే విషయం. అంటే అందరూ చూద్దామని వాళ్ళని రావటం, ఇక పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవటం, జనాల్ని, ఇక కొంతమంది చనిపోవటం, ఇవన్నీ మామూలు న్యూస్. కానీ టీవీలు, పేపర్లు, ఛానల్స్ అన్నీ అవే చెప్తూ ఉన్నాయి. కానీ దాని వెనక ఎవరైతే రాయల్ ఛాలెంజర్స్ క్రికెట్ టీం ఐపీఎల్ మ్యాచ్లో 18 ఏళ్ల తర్వాత గెలిచిండ్రో, వాళ్ళు ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ సంతోషానికి సంబంధించినటువంటి ఆ షేర్ ఉంటుంది, అది మనం గుర్తుపట్టాలి. అది అన్నమాట. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఓనర్ ఎవరయ్యా అంటే యునైటెడ్ స్పిరిట్స్. ఆ యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఏదైతే ఉందో మనం ఆ కంపెనీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో ప్రతి షేర్కి అనమాట, మీరు ప్రతిదిగా ఆలోచించండి. ప్రతి ఏవైతే క్రికెట్ అనుకోండి, ఎనీ అనమాట, దాని బ్యాక్, దాని మూలాల్లోకి వెళ్తే దాని యొక్క సంబంధించి షేర్ మార్కెట్కి రిలేషన్ ఉంటుంది. షేర్ మార్కెట్లో ఏదైతే రిలేటెడ్ ఉందో ఆ కంపెనీ గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అయితే బ్యాడ్ న్యూస్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ టీం గెలిచింది, గుడ్ న్యూస్, ఆ షేర్ గుడ్ న్యూస్. మొన్ననైతే నిన్న గొడవ, ఈరోజు బాగా పెరిగింది. మొన్ననైతే గెలిచిందని తెలిసిపోయింది, నిన్న పోతటికే పెరిగిపోయింది, ఈరోజు కూడా మళ్ళీ పెరిగింది ఆ షేరు. అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. ఈ రాయల్ యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా యాన్యువల్కి చూస్తే లాస్ట్ ఇయర్కి 1408 కోట్లు 2024 ఇక్కడ నెట్ ప్రాఫిట్ 1408 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే, ఈ సంవత్సరం 1582 కోట్లు మన మార్చి రిజల్ట్స్ రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్కి వస్తే 145 కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది, 7959 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ వాటా అనమాట. ప్రమోటర్ స్టేక్స్ వచ్చి 56.68% ప్రమోటర్ ఉండ్రు. ఎఫ్ఐఏలు వచ్చి 14.98 ఉంది. డిఐఏలు వచ్చి 14.59 ఉండ్రు. పబ్లిక్ వచ్చి 13.73. టోటల్గా 100%కి అనమాట. అంటే పర్సంటేజ్ విషయంలో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చి 2,64,995 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ పీర్స్కి వెళ్తే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్యావరీస్, రాడికో అంటే లిక్కర్ కంపెనీలు అనమాట. ఇవి సింపుల్గా ప్రాఫిట్ గ్రోత్ వచ్చి ఇది 18% రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ. కాకపోతే ఇప్పుడు ఎందుకు న్యూస్ అంటే ప్రాఫిట్ గ్రోత్లో 18% ఉంది. ప్రాఫిట్ గ్రోత్లో హయ్యెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది లిక్కర్ కంపెనీల్లో ఎలైడ్ బ్లెండర్స్ వచ్చింది. ఎలైడ్ బ్లెండర్స్ బాగా లిక్కర్ కంపెనీల్లో ప్రాఫిట్ 8,000% వచ్చింది. కానీ ఇది న్యూస్ అనమాట. యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఉందో ఈ రాయల్ ఛాలెంజర్స్ తోటి వెంబడే ఏం చేయాలి మనం, ఇక్కడ ఎనాలిసిస్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఎనాలిసిస్ ఇక్కడ ఏదైతే ఉందో బుక్ వాల్యూ ఇవన్నీ చెప్తారు. చార్ట్ ఇక్కడికి వస్తే ఇది గ్రాఫ్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ లో నుంచి 1335 నుంచి 1300 ఆ దగ్గర నుంచి పెరిగి ఇప్పుడు 1600 దాకా ఉంది. 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇగో ఇది 5 ఇయర్స్, 10 ఇయర్స్ మ్యాక్సిమం ఇట్లా చూసుకోవాలి గ్రాఫ్. ఇక్కడ మనం పిఈ రేషియో చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. అంటే కింద లోనే ఉంది, ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. ఇకపోతే యునైటెడ్ స్పిరిట్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇది క్లిక్ చేస్తే యునైటెడ్ స్పిరిట్స్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్కి వస్తే యునైటెడ్ స్పిరిట్స్ ఏమేం చేస్తుంది ఇది అడుగుతుంది అనమాట. అంటే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది అడుగుతుంది అనమాట. అంటే మైనరు వాళ్ళని తీసుకోదన్నట్టు. అందుకని లిక్కర్ కంపెనీ కాబట్టి ఎబో 18 ఇయర్స్ అనమాట. వీళ్ళ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ బ్రాండ్స్ అన్నమాట. చూడొచ్చు మనం. ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రాండ్స్ వాళ్ళవి. ఏది యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళవి. ఇవి లేటెస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేంటనమాట. మన పని ఏంటిదిగా ఇవన్నీ మనము చూడాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే కంపెనీకి సంబంధించి కానీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే వచ్చింది అంటే దాని వెనకాల ఏదో ఒక షేర్కి రిలేషన్ ఉంటుంది. ఆ షేర్ని మనం కనుక గుర్తుపట్టగలిగితే పాజిటివ్ అయిందనుకోండి ఇమీడియట్గా మనం బయలోకి వెళ్తే అందరికీ తెలిసే టైంకి అది పెరుగుద్ది కదా, మనం ఏం చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి. అందరికీ తెలవనప్పుడు ఎంటర్ అవ్వాలి, అందరికీ తెలుసుకునేటప్పటికి మనము ఎగ్జిట్ అవ్వాలి. ఇది అన్నమాట. ఇలా మనము పీర్స్కెళ్ళి కూడా చూడొచ్చు. దీంట్లో అయితే లిక్కర్ కంపెనీలో అయితే ఎలైడ్ బ్లెండర్స్ బాగుంది. ఎలైడ్ బ్లెండర్స్ మంచి రిటర్న్స్ వచ్చింది. ఎలైడ్ బ్లెండర్స్కి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇది ఎప్పుడు 2 కోట్లు వచ్చింది, ఒక్కసారికి 195 కోట్లు రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 56 కోట్లకి 1487 కోట్లు ఉంది. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్స్ వచ్చేటప్పటికి 81%. మార్కెట్లో లిక్విడిటీ ఉండదు. 1,09,000 మందే ఉండ్రు షేర్ హోల్డర్సు. ఎఫ్ఐలు 2.73 ఉంది. పబ్లిక్ వచ్చి 12.33, డిఐలు మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 4.03 ఉంది. ఇక పీర్స్కి వచ్చేటప్పటికి చూసినాం. ఎనాలిసిస్కి వచ్చేటప్పటికి ఇది బుక్ వాల్యూ కంటే 7.35 ఉంది. చార్ట్ ఇంక బాగా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు కొనొద్దు, ఇది తగినప్పుడు కొనుక్కోండి ఎలైడ్ బ్లెండర్స్. ఇట్లా చూడాలి. ఇక్కడ మనకి అంటే ఇయర్లీ హైలోనే ఉంది. ఇది 445 ఇయర్లీ హై 423లో ఉంది. పోయి వచ్చి ఉండొచ్చు అదే రేట్లో. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 11,839, లో వచ్చి 279, బుక్ వాల్యూ వచ్చి 55 రూపాయలే. ఇవన్నీ చూడాలి. ROE 20%. ఇవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఫేస్ వాల్యూ ఇది 2 రూపాయలు ఉంది. మనం ఇంతకుముందు చూసినటువంటి యునైటెడ్ స్పిరిట్స్ వచ్చేటప్పటికి ఫేస్ వాల్యూ అది కూడా 2 రూపాయలే యునైటెడ్ స్పిరిట్స్. ఇవి మీకు రాయల్ ఛాలెంజర్స్ ఏవైతే క్రికెట్ టీం ఉందో మనము చూసినట్టయితే తెలుస్తుంది అనమాట. అంటే అది ఉందో ఆ ప్రోగ్రామ్, దానికోసం జనాలు తొక్కిసలాట కావటం, తొక్కిసలాటతోటి జరగటం. మన పని ఏంటిది ఎంతసేపటికి ఏదైతే న్యూస్ ఉందో న్యూస్కి రిలేషన్ ఏముంది, ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మన షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు కనుక చేయగలిగితే కంటిన్యూగా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, కంటిన్యూగా మీరు గెయిన్లోనే ఉంటారు, కంటిన్యూగా బిజినెస్ పరంగా బిజినెస్ మాత్రమే చేయాలి. అంతే తప్ప వేరే విధంగా అనుకోకూడదు, వేరే విధంగా కూడా చేయకూడదు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది బిజినెస్సే. బిజినెస్ను వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా బిజినెస్ పరంగానే చేయాలి. బిజినెస్ అంటే ఏంది, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి, వాల్యూ ఉన్నది కొనుక్కోవాలి, వాల్యూ పెరిగినాక అమ్ముకోవాలి. అంతే తప్ప గ్యాంబ్లింగ్ కానీ గుడ్డిగా చేయడం కానీ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.